హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటి అంటే రాగి ఇడ్లీ అండి. ఈ రాగి ఇడ్లీ అనేది హెల్త్కి చాలా మంచిది. దీన్ని అయితే నేను ఇప్పుడు డిన్నర్ కింద వేసుకుంటున్నాను. ఇది డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి. అండ్ ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. రాగి ఇడ్లీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రాగి ఇడ్లీ చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే, ఒక 2 కప్పులు రాగులు, 1 కప్పు మినపగుండ్లు, పొట్టుపప్పు, ఇంకేదైనా మినపప్పు, మినపగుండ్లు, పొట్టుపప్పు ఏదైనా వేసుకోవచ్చు. 8 గంటలు నానబెట్టుకొని మిక్సీ పట్టి ఒక నైట్ పులిసాక వేసేసుకోవడమేనండి. ఇలా నానడం వల్ల ఇండైజెషన్ అనేది ఉండదు. వీడియోలో చూపించిన విధంగా రాగి ఇడ్లీ అయితే ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఒకవైపు రాగి ఇడ్లీ ఉడుకుతుంది, ఇంకొక వైపు చట్నీ కానీ పల్లీలు వేయించుకుంటున్నాను. నేనైతే ఒక 2 పిడికిలు తీసుకున్నానండి. మీకు ఎంతైతే అంత సరిపడా తీసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా రోస్ట్ చేసుకోండి. మంట లో ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు చెప్తున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. రాగి ఇడ్లీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జార్లో తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా నేను మిక్సీ పట్టిన క్లిప్ తీయలేదండి. ఇలా తాలింపు వేసుకోవాలి. కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి, శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇలా తాలింపు వేసేసుకోవాలండి. 2 మిరపకాయలు వేసుకొని ఇలా వేయించుకున్నాక మనకు టేస్టీ పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. సో ఇదేనండి రాగి ఇడ్లీ అండ్ పల్లి చట్నీ. సో ఇక్కడ ఇడ్లీ అయితే అయిపోయిందండి. ఇంకొక టిప్ ఏంటి అంటే, రాగి ఇడ్లీ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయగానే తీయకూడదు. ప్లేట్స్కే అంటుకొని పోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసారనుకోండి, మంచి నీట్గా వస్తాయి అంటుకోకుండా. సో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి ఇడ్లీ అండ్ పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చూసేద్దామా? మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.